హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముందు అయితే ఇప్పుడు కొత్త రియాక్షన్ వీడియోతో వచ్చేసాను. లాస్ట్ మనము జననాయగన్ ట్రైలర్ రియాక్షన్ అయితే తమిళ్లో చేశాను. మన తెలుగు ఫాలోవర్స్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేసి కమెంట్ చేయండి ఎలా ఉందని చెప్పి. ఒకవేళ మీకు తమిళ్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, తెలుగులో చేయమని చెప్పి నేను తెలుగులో చేస్తాను మీకోసము. ఇప్పుడైతే మనము కొత్త రియాక్షన్ వీడియోతో వచ్చేసాము. ఇంకా ఎవరిది కాదు, మన మెగాస్టార్దే, మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ రియాక్షన్ వీడియో అయితే చేయబోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ ఒక 5 ఫిలిమ్స్ అయితే అంతగా బాక్స్ ఆఫీస్లో అంతగా కలెక్షన్ అయితే రాలేదు, ఒక వాల్టర్ వీరయ్య తప్ప. మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఫ్లాప్స్, డిసాస్టరే మన రిజల్ట్స్ చూసాము. ఈ సినిమాతో అయినా మన సంక్రాంతికి ఒక మంచి మెగా ఫెస్ట్ ఇవ్వాలని చెప్పి నేనైతే మెగాస్టార్ అభిమానిగా వెయిట్ చేస్తున్నాను. లెట్స్ గో ఫర్ ద వీడియో, రియాక్షన్ వీడియోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. లెట్స్ స్టార్ట్. స్క్రీన్ ప్లే అయితే సూపర్ ఉంది, అసలు బాగా, అసలు సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. చూద్దాం. ఓకే, కారం పెట్టి ఈ సీన్ అయితే మనం ఎక్కడ ఈ డైలాగ్ కానీ ఈ యొక్క అంటే ఈ మినిస్టర్ సీన్ వరకు మనం లాస్ట్ ఇయరే చూసాం. ఈ సీన్ సంక్రాంతికి వస్తున్నాం మన వెంకీ గారిది, దాంట్లో కూడా ఈ సేమ్ ఈ సీన్ అంటే ఈ ఎలివేషన్ అనేది మనం అక్కడే చూసాం. మరి దీంట్లో ఎందుకు సేమ్ అలాంటి ఒక సీన్ తీసుకొచ్చారైతే నాకు అర్థం కావట్లేదు. వింటేజ్ మెగాస్టార్ మూడ్ ఆన్ అంట, చూద్దాం. సూపర్ ఉంది అసలు లుక్స్ అయితే, మామూలుగా లేదు. స్వాగ్ కబాబ్ లుక్స్ అయితే అదిరిపోయింది అసలు మెగాస్టార్ గారిది. అంటే ఈ ఏజ్లో కూడా ఒక ఎనర్జీ ఉంది కదా, అది హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ మెగాస్టార్ గారు. ఈ సీన్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే ఈ యొక్క కెమిస్ట్రీ అయితే ద ఫ్యామిలీ షో బిగిన్స్ అంట. అంటే మన డైరెక్టర్ గురించి తెలిసిందే, అనిల్ రావుపూడి గారి గురించి. ఆల్మోస్ట్ ఆయన సినిమాలో మ్యాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేస్తారు సినిమాకి. ఆబ్వియస్లీ ఇది కూడా ఫ్యామిలీ ఆల్రెడీ ఇక్కడ పడిపోయింది కదా, ద ఫ్యామిలీ షో బిగిన్స్ అని చెప్పి. చూద్దాం. మామూలుగా లేదు బాస్ రియాక్షన్ అయితే, అదిరిపోయింది అసలు. ఒక ఎలా చెప్పాలా, క్యూట్ రియాక్షన్ అసలు వేరే లెవెల్ ఉంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎన్ని క్యూట్. ఎవరైనా ఎంత పెద్ద తోపైనా సరే పెళ్ళం ముందు సైలెంట్ అవ్వాల్సిందే. వేరే లెవెల్ ఉంది అసలు. ఆ ఊహ ఎంత బాగుందో అసలు. ఆ ఒక్క సీన్ ఖచ్చితంగా మనం సినిమాలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే అసలు. మెగాస్టార్ గారు ఆ రియాక్షన్ ఇచ్చేటప్పుడు ఒక ఊపు వస్తుంది, అసలు మామూలుగా రావట్లా. అనిల్ రావుపూడి పా సూపర్ ఉంది. కార్ అయితే అదిరిపోయింది, ఆ కూల్ లుక్ మామూలు లేదు. వెంకీ మామ దిగాడు. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్ కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ 2 పవర్ హౌసెస్, 1 బ్లాక్ బస్టర్ విజన్. మామూలుగా లేదు. January 12th ఇన్ సినిమాస్. అయిపోయింది ఫ్రెండ్స్ రియాక్షన్ ట్రైలర్ అయితే. ఇంకా మనం చూద్దాం. అంటే ఈ ట్రైలర్లో వెంకటేష్ గారు, మెగాస్టార్ గారు ఇద్దరు వచ్చే ఆ సీన్స్ అయితే అదిరిపోయింది అసలు. నేనైతే అసలు ఎలా ఉంటే అది మన ఎగ్జైట్మెంట్ అసలు చెప్పలేకపోతున్నా. ఆ 12th ఏంది, రేపు రిలీజ్ చేసినా అది వెళ్ళిపోతాను నేను, అంత ఒక ఈగర్గా ఉన్నాను నేను సినిమా చూడడానికి. ఆ క్యామియో కానీ,
అంటే బాస్ కూల్నెస్ కానీ ఆ కూల్ లుక్ అవన్నీ చూడడానికి చాలా నేనైతే ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి బాస్ సినిమా చూస్తున్నాను నేను. మనం చాలామందికి ఫ్యాన్ అవ్వచ్చు కానీ బాస్కి అంటే మనం పర్టికులర్గా ఒకరికి ఫ్యాన్ అవుతాం కానీ అందరూ ఫ్యాన్ అయ్యేది బాస్కి, మన బాలకృష్ణ గారికి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ యాక్టర్స్ కాబట్టి మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్కి ఇంకా మనం ఫిదా అయిపోతాం అసలు. కొంచెం డౌన్ అయింది కాబట్టి చిరంజీవి గారి సినిమా, మెగాస్టార్ సినిమా కొంచెం ఈ మధ్యలో డౌన్ అయింది సినిమాస్ అయితే. అంతగా బాక్స్ ఆఫీస్లో రాలేదు. అయినా కూడా ఇప్పుడు వస్తున్నారుగా, చూస్తున్నాం, అదరగొడుతున్నాం సినిమాని. అందరూ వెళ్ళిపోండి సినిమాకి. మన శంకర వరప్రసాద్ గారు, ఓకే, గుర్తుపెట్టుకోండి. 12th రిలీజు. బాగా అనిపించింది ట్రైలర్ అయితే. ఎలా అందరూ చెప్తారు సీరియల్లా ఉంది ట్రైలర్ అంటే, ఇంకా అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ తీస్తారు. చూద్దాం. సినిమా ఇప్పుడు ట్రైలరే కదా మనం చూసాము, రియాక్ట్ అయింది ట్రైలర్కి. ఇంకా సినిమా ఉంది, సినిమాకి పోతున్నాం, సినిమా చూస్తున్నాం, రివ్యూ పెడుతున్నాం, గోల్లా కొడుతున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.